ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మరొకసారి సోమవారం సాయంకాలం పెనువేల్లో చేరి ప్రభా బైబిల్ పట్టణం నిమిత్తం మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. జగత్తు పునాది వేయబడుకు మునిపే అనాది సంకల్పం చొప్పున క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అన్య దేశంలో అన్య జనాంగం మధ్యలో విగ్రహారాధన నుంచి మమ్మల్ని వేరుపరిచి మీ యొక్క బిడ్డలుగా మీకు స్వకీయ సంపాద్యంగా చేసుకొని ప్రభా మమ్మల్ని రక్షించుకొని ఈ విధంగా ప్రభా సంఘము సహవాసమును అనుగ్రహించి దేవుని వాక్యమును అనుగ్రహించి ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా అన్ని సదుపాయాలు మాకు కలగజేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా మరి గడిచిన 6 నెలలుగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర, అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త దండయాత్రలు ధ్యానించడానికి సహాయపడ్డావు. ఇంతవరకు మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఏదైతే ప్రభా దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నామో అది మా జీవితంలో కూడా అన్వయింపజేసుకోనున్నట్లుగా మీరే తోడుండి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ప్రభా ఈ విధంగా దేవుని యొక్క సేవ చేశాడో, దేవుని యొక్క పరిచర్య చేశాడో, కష్టములో, సుఖములో, బాధలో, ఇబ్బందులు, అన్ని పరిస్థితులలో కూడా ప్రభా దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఏమాత్రం కూడా ఫిర్యాదు చేయకుండా, సాకు చెప్పకుండా ప్రభా తను పరిచర్యను కొనసాగించాడు. ఆ విధంగా ప్రభా ఈ యొక్క మరి బైబిల్ పఠనాల ద్వారా అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి మేము ఆ విషయాలు నేర్చుకోగలిగినట్లుగా మీరే తోడుండి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు ఎంతో వందనాలు. ముందుగా వచ్చి ఈ ఆవరణాన్ని శుభ్రపరిచి అన్ని ఏర్పాట్లు చేసిన వారిని మీరే మెండుగా ఆశీర్వదించండి. మార్గ మధ్యలో ఉన్న వారిని మీరే త్వరగా నడిపించి సకాలంలో వచ్చి చేరి వారి ప్రభా మరి అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యమును ధ్యానించడానికి సిద్ధపరచండి. అయోగ్యుడు నన్ను కూడా ప్రభా సెలవు చాటును మరుగుపరచండి. నా తలంపులు, నా ఆలోచనలు కాకుండా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిచర్య జరిగించినట్లుగా సహాయం చేయండి. వాయిద్యాలను, సౌండ్ సిస్టమ్ను, పరిస్థితులను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి మీరు తోడుండి సహాయపడండి. మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. ఎవరైతే ఇంకా ఉద్యోగాలు ముగించుకొని వారు ఇంటికి వస్తున్నారో మార్గంలో వారికి తోడుండి సహాయపడి త్వరగా వచ్చి మందిరంలో ప్రభావ బైబిల్ సెట్లో కూడా పాల్పొందినట్లుగా మీరే తోడుండి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ మిగిలిన సమయాన్ని మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నూట 98వ పాట నా మనోనేత్రము తెరచి అనే పాట. నూట 198 పాత పుస్తకములో 196 నా మనోనేత్రం. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో
474 474 పాత పుస్తకంలో 470. దినములలో దేవోక్తి, దినములలో దేవోక్తి, అరుదాయను దేవుని వార్త, అరుదాయను దేవుని వార్త. దినములలో దేవోక్తి,
చివరిగా ఇంకొక పాట పాడదాం. చివరిలో 9వ పాట, చివరిలో కొన్ని పాటలు ఉన్నాయి కదా, చేర్చబడిన పాటలు, చివరిలో చేర్చబడిన పాటల్లో 9, ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు అనే పాట. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, తాను కాపుల ముందు తన స్వంత ప్రజల మధ్యనే, తాను కాపుల ముందు తన స్వంత ప్రజల మధ్యనే, దేవుడు వారి దేవుడై ఉండి మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే, పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ సరపతియే, పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ సరపతియే, స్తుతులతో ఎల్లప్పుడూ మమ్ములను పాదముల్ని పెట్టము,
బైబిల్స్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. దయచేసి అందరూ పాడాలి, బ్రదర్స్ కూడా పాడాలి. బ్రదర్స్ అలా చూస్తున్నారు, బ్రదర్స్ కూడా పాడాలి బైబిల్ పల్లవి. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీవే విధాన, పరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీవే విధాన, పరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. భలే భలే మాట,